బంగ్లాదేశ్ ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆగస్టు 5న ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. సైన్యాధిపతి సలహాతో ప్రాణాలు కాపాడుకునేందుకు నిమిషాల వ్యవధిలో దేశం విడిచి పారిపోయి వచ్చి భారత్ లో తలదాచుకుంటున్నారు. అప్పటి నుంచి ఆమెకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బ్లాంక్ అయిపోయింది. ఆమె ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కేవలం ఆ 2-3 రోజుల తర్వాత ఒకసారి ఢిల్లీలో కొన్ని వేల రూపాయల షాపింగ్ చేసి దుస్తులు కొన్నారని మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన విషయాలేవి బయటకు రావడం లేదు. నిజానికి ఆమె బంగ్లాదేశ్ నుంచి నేరుగా భారత్ చేరుకుని అక్కడి నుంచి లండన్ వెళ్లి అక్కడే ఆశ్రయం పొందాలని భావించారు. కానీ అక్కడ ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆమెకు అనుమతి రాలేదు. దాంతో ఇక చేసేదేమీ లేక భారత్ లోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అధికారికంగా అభ్యర్థించింది. కానీ భారత్ వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాజాగా మరోసారి షేక్ హసీనా అప్పగింతపై స్పందించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండి తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, హసీనాను స్వదేశానికి తిరిగి రప్పించడానికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏమైనా చేస్తుందని అన్నారు. హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలని భారత్ ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తం చేశారు. షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆమెను అప్పగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్ పైనే ఉందన్నారు. తమ న్యాయ వ్యవస్థ కోరుకుంటే ఖచ్చితంగా ఆమెను తిరిగి బంగ్లాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ మేరకు భారత్ తో తమకు ఉన్న వివిధ ఒప్పందాలు, చట్టపరమైన ప్రక్రియలు ఇందుకోసం ఉపయోగించుకుంటామని తెలిపారు. అప్పటి వరకు దీనిపై ఊహాగానాలు చేయకపోవడమే మంచిదని అన్నారు. అయితే అసలు షేక్ హసీనా భారత్ లోనే ఉన్నారా, ఉంటే ఎక్కడ ఉన్నారనే విషయం తాత్కాలిక ప్రభుత్వానికి తెలుసా అనే మీడియా ప్రశ్నించగా, తౌహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ విషయం గురించి భారత్ ను అడగండి అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హసీనాతో పాటు ఆమె బంధువుల దౌత్య పాస్పోర్ట్లను బంగ్లాదేశ్ ఇప్పటికే రద్దు చేసింది. ఈ క్రమంలో షేక్ హసీనా ఇకపై భారత్ లో ఉండగలదా లేక ఆమెను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించనుందా అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ తో బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో హసీనా అప్పగింత అంశం కీలక పాత్ర పోషిస్తుందని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP ఇప్పటికే తేల్చి చెప్పింది. ఆమెకు భారత్ లోనే ఆశ్రయం కొనసాగితే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, అలా కాకుండా తమ ప్రభుత్వం భారత్ తో బలమైన సంబంధాలని కోరుకుంటుందని స్పష్టం చేసింది. హసీనా హయాంలో రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటికే 1000కి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యుల మరణాలకు మాజీ ప్రధాని హసీనాయే కారణమని ఆరోపిస్తూ పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై పోలీసులు 31 కేసులు నమోదు చేశారు. మొత్తంగా హసీనా ప్రస్తుతం 53 కేసులు ఎదుర్కొంటున్నారు. వీటిలో 44 హత్య కేసులు, మారణ హోమానికి సంబంధించి 7 కేసులతో పాటు BNP పార్టీ ఊరేగింపు సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలో మరో దాడి కేసు నమోదైంది. బంగ్లాదేశ్ నుంచి సెయింట్ మార్టిన్ ఐలాండ్ కు కొట్టేయాలని చూస్తున్న అమెరికా చేసిన కుట్ర వల్లనే ప్రజలు ఎన్నుకున్న షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. షేక్ హసీనా దేశం వీడటంతో అమెరికా నేరుగా గద్దలా బంగ్లాదేశ్ లో వాలిపోయింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా ప్రకటించింది. తాత్కాలిక ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని తెలిపింది. అమెరికా చార్జ్డ్ అఫైర్స్ హెలెన్ లాఫెన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. బంగ్లా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ వారంలో ఢాకాలో అమెరికా ఎంబసీలో వీసా ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యం, విద్య, కార్మిక వ్యవహారాలు, రోహింగ్యా సంక్షోభం వంటి కీలక రంగాల్లో బంగ్లాదేశ్ కు సహకరించనున్నట్లు తెలిపారు. రోహింగ్యా శరణార్థులకు మానవతా సాయాన్ని అందజేయడానికి ఈ ఏడాది నిధులు కూడా పెంచనున్నట్లు తెలిపారు. వారికి జీవనోపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అందజేస్తున్న మద్దతుకు యూనస్ కృతజ్ఞతలు తెలియజేశారు. షేక్ హసీనాకు ఆశ్రయం విషయంలో అమెరికా ముందేనో చెప్పేసింది. దీన్ని బట్టి ఆమెపై అమెరికాకు ఎంత కోపం ఉందో తెలుసుకోవచ్చు. అమెరికా కోరిన కోరికకు అంగీకరించి ఉంటే తాను పదవి నుంచి దిగిపోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదని షేక్ హసీనా భారత్ చేరిన 2-3 రోజుల్లోనే ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించాలి, లేదంటే దిగిపోవాలి. అదంతే అగ్రరాజ్యం రూల్. గతంలో ప్రజలు ఎన్నుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అమెరికాకు కొన్ని స్థావరాల విషయంలో నో చెప్పారు. దాంతో ఆయన జైలు పాలయ్యారు. అగ్రరాజ్యం తలుచుకుంటే ఏమైనా చేసేందుకు తెగబడుతుంది. ఇప్పుడు దాని కన్ను భారత్ పై పడింది. షేక్ హసీనా విషయంలో భారత్ ను అప్రదిష్ట పాలు చేసేందుకు పావులు కదుపుతుంది. ఈ నెపంతో బంగ్లాదేశ్ భారత్ ను ఏ మేరకు నష్టపరచగలదో అన్న కోణంలో ప్రణాళికలు రచించబడుతున్నాయి. ఇప్పుడు మన దేశం గురించి చూసే ప్రయత్నం చేద్దాం. మన దేశం మొదటి నుంచి శాంతి కాముక దేశం.
అయ్యా అని ఆశ్రయం కోరితే కాదనకుండా చేరదీసే సంస్కృతి మనది. యూకే లాగానో యుఎస్ లాగానో దయ లేకుండా వ్యవహరించడం మనకు తెలియదు. గతాన్ని చూస్తే భారత్ అంతకు ముందు టిబెట్ ఆధ్యాత్మిక నేత దలైలామాకు, నేపాల్ రాజు త్రిభువన్ వీర్ విక్రమ్ షాకు, ఆఫ్ఘనిస్తాన్ కు అధ్యక్షుడిగా పనిచేసిన మహమ్మద్ నజీబుల్లాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చింది. గతంలో షేక్ హసీనా కూడా 1975లో తన కుటుంబంతో కలిసి భారత్ లో ఆశ్రయం పొందారు. కానీ ఈ ఆప్షన్ ను ఎంపిక చేసుకునే ముందు భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందనే విషయంపై భారత్ ఆలోచిస్తుంది. దలైలామాకు 1959లో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చిన తరువాత భారత్ చైనా మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఆ ఎఫెక్ట్ 65 ఏళ్ల తర్వాత కూడా కనిపిస్తుంది. ఇప్పుడు షేక్ హసీనాకు మన దేశంలోనే రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇస్తే బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే విషయంలో అవరోధాలు ఎదుర్కోవచ్చు. మరి షేక్ హసీనా విషయంలో భారత్ ముందున్న ఆప్షన్లు ఏంటి అన్నది చూద్దాం. బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనా దౌత్య అధికారిక పాస్పోర్ట్ ను రద్దు చేసింది. దీంతో ఆమె భారత్ లో ఉండటానికి చట్టపరమైన ఆధారం కోల్పోయింది. ఈ పరిస్థితిలో భారత్ ముందు 3 మార్గాలున్నాయి. 1. షేక్ హసీనాకు భారత్ లో కాకుండా వేరే దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం పొందేలా ఏర్పాట్లు చేయడం. 2వ ఆప్షన్ షేక్ హసీనాకు రాజకీయ శరణార్థిగా భారత్ లోనే ఆశ్రయం కల్పించే నిర్ణయం తీసుకోవడం. ఇక 3వ ఆప్షన్ పరిస్థితులు మెరుగుపడే వరకు చూసి షేక్ హసీనాను మళ్లీ బంగ్లాదేశ్ కే పంపించడం. 3వ ఆప్షన్ కు అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఆమెకు సంబంధించిన అవామీ లీగ్ పార్టీ ఇంకా అక్కడ ఉనికిలోనే ఉంది. హసీనా తన దేశానికి వెళ్లిన తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే భారత్ ఏ నిర్ణయం తీసుకోనుందన్నది సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది.